హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే ఈ యొక్క ఫిబ్రవరి మంత్ లో అసలు వర్క్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అంటే ఎవరి మంత్ కూడా ఈ యొక్క అమరావతి గురించి ఆ యొక్క మంత్ కి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే ఇస్తూ వచ్చాను కదా. సో ఇవాళ కూడా ఈ యొక్క ఫిబ్రవరి మంత్ లో జరిగిన వర్క్స్ అన్ని కూడా క్లియర్ గా కవర్ చేసి మీకు అయితే చూపిస్తాను. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే కొంతమందికి అంటే చాలా మంది కూడా అమరావతిలో వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి చూడాలన్న ఇంటెన్షన్ ఉన్న వాళ్ళని కూడా రీచ్ అయితే అవుతుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న వర్క్స్ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ అండి. ఇది ఫిబ్రవరి 7న మనకు భూమి పూజ అయితే చేయడం జరిగింది. ఈ మంత్ 7న అయితే మొత్తం 50 ఎకరాలు అయితే నిర్మిస్తున్నారండి ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీని. అది కూడా ఫేజ్ 1 ఫేజ్ 2లో అయితే నిర్మిస్తారనమాట. ఫేజ్ 1లో మనకు ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అయితే నిర్మిస్తారండి. అది G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ఇక్కడ టవర్స్ మధ్య చిన్న బిల్డింగ్ ఉంది చూడండి, అది క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అండి. అది 2 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి L&T అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. మొత్తం ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ వచ్చేసి వితిన్ 6 మంత్స్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ అండి. దానికి సంబంధించిన ప్రజెంట్ ఫౌండేషన్కి సంబంధించిన ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్ వీడియోలో మీకు ఫుల్ వీడియో కూడా చేస్తాను. అందులో ఏంటంటే జస్ట్ తవ్వకాలు మాత్రమే జరుగుతున్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఫౌండేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నారు చూడండి. మిడిల్లో ఫైలింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని కింద ఫ్లోర్ లాగా కాంక్రీట్తో పోసేసుకోమన్నారు చూడండి. ఇది వితిన్ 6 మంత్స్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారండి. ఇదంతా కూడా ఫేజ్ 1లో భాగంగా వర్క్ చేస్తున్నారనమాట. మొత్తం 50 ఎకరాలు. ఈ యొక్క 50 ఎకరాల్లో 2 ఎకరాల్లో మాత్రం ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అయితే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. మీరు ఇక్కడ ఏదైతే వర్క్ చూస్తున్నారో ఇది వచ్చి మనకు 4 స్టార్ హోటల్ అండి. మంజీరా గ్రూప్కి సంబంధించిన హోటల్ అనమాట. మనకు KBHPలో ఉంది కదా హైదరాబాద్లో, JNTU ఆపోజిట్లో సేమ్ ఆ హోటల్ అయితే ఇక్కడ కట్టబోతున్నారండి. అది ఎగ్జాక్ట్గా APCRD బ్యాక్ సైడ్ ఉంటుంది. అలాగే ఏదైతే MLA MLC క్వార్టర్స్ ఉంటుందో దానికి ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుంది. ఇది అలాగే సీడ్ యాక్సెస్ రోడ్ N11 E3 జంక్షన్ దగ్గర అయితే ఒక 4 స్టార్ హోటల్ అయితే రాబోతుంది. ప్రస్తుతం దానికి సంబంధించి ఏంటంటే క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ప్రస్తుతం మెటీరియల్ అవన్నీ కూడా వచ్చున్నాయి. అక్కడ JCB కూడా వర్క్ చేస్తుంది చూడండి. అంటే మట్టి తవ్వకాలు అయితే జరుగుతున్నాయండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఏదైతే టవర్స్ చూస్తున్నారో మొత్తం ఈ 12 టవర్స్ అండి. అంటే MLA MLC క్వార్టర్స్ సంబంధించిన టవర్స్ అనమాట ఇవి. ఈ 12 కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటాయి. ఈ 12 టవర్స్ కూడా మొత్తం అన్ని టవర్స్ ఏదైతే 12 ఫ్లోర్లు కంప్లీట్ అవ్వాలో అదంతా కూడా క్లియర్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇందులో 6 టవర్స్ MLAలకి 6 టవర్స్ MLCకి అయితే ఉంటుందండి. ఇది మొత్తం కూడా G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది కదా. ప్రతి ఫ్లోర్ కూడా 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి మీరు వర్క్ చూసుకోవచ్చు. పార్కింగ్ సంబంధించిన వర్క్స్, అలాగే ఏదైతే టవర్ ఉందో అందులో పవర్ సంబంధించిన వర్క్, ఫైర్ సేఫ్టీ వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్, లిఫ్ట్కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయండి. మీరు టవర్ చూడొచ్చు ఏ విధంగా ఉంది ఏంటనేది. మొత్తం పెయింటింగ్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయాం చూడండి. గత మంత్లో మనకు లాస్ట్ టవర్ పెయింటింగే వేయలేదండి. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసాయి పెయింటింగ్స్. అలాగే ఈ యొక్క టవర్స్ చుట్టూ కూడా ఒక గోడలాగా అయితే నిర్మిస్తున్నారనమాట. ఫ్రంట్ సైడ్ ఉన్న 6 టవర్స్కి, బ్యాక్ సైడ్ ఉన్న 6 టవర్స్కి. ఇది ఎగ్జాక్ట్గా మనకు N11 E3 జంక్షన్ దగ్గర అయితే ఉంటుందండి ఈ యొక్క MLA MLC క్వార్టర్స్ అయితే. ఇవి 6 టవర్స్, మళ్ళీ ఫ్రంట్ సైడ్ 6 టవర్స్ అనమాట. అంటే MLA MLC చెప్పాను కదా, MLAకి 6 టవర్స్, MLCకి 6 టవర్స్ అనమాట. చూడొచ్చు. అలాగే ఇవి టవర్ మధ్య కూడా డిజైన్ కూడా చాలా బాగా వేస్తున్నారండి. కింద అంటే టవర్ మధ్య గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ గ్రౌండ్ లెవెల్ వరకు ఒక ఫ్లోర్లా కట్టేస్తున్నారనమాట. వాటి మీద టవర్ మధ్య కింద గ్యాప్ ఉంది కాబట్టి వాటి మీద అంతా కూడా డిజైన్ అయితే చాలా బాగా వేస్తున్నారు. మొత్తం పైనంతా కూడా క్లియర్గా వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ప్రస్తుతం ఏంటంటే లోపల ఏదైతే పవర్ సంబంధించిన వర్క్స్ కానీ, అలాగే ఫైర్ సేఫ్టీ వర్క్స్ కానీ ఇవైతే జరుగుతున్నాయి. కింద పార్కింగ్ సంబంధించి ఇలాంటి వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే మీరు కింద డిజైన్ చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇప్పుడైతే ఈ డిజైన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యి ఉన్నాయండి. మొత్తం ఏదైతే ఈ 12 టవర్స్ కంప్లీట్ అవ్వాలో ఆ మొత్తం 12 కంప్లీట్ అయిపోయాయి అనమాట. G+12 ఫ్లోర్ విధానంతో అవైతే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడంతా కూడా పైనంతా కూడా డిజైన్ కోసం అయితే రెడీ చేస్తున్నారు. కొంతవరకు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారనమాట. ఇవి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించి లైక్ IAS IPSలు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన 6 టవర్స్ ఇవి. ఈ 6 టవర్స్కి సంబంధించి కూడా G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. ప్రతి ఫ్లోర్ కూడా సేమ్ 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట.
దీనికి రీసెంట్గానే మనకు పైనంతా కూడా అంటే టవర్ ఏదైతే కంప్లీట్ అవ్వాలో ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే యాక్చువల్గా ఏపీసీఆర్డీ బిల్డింగ్ తర్వాత ఓపెన్ కావడానికి రెడీగా ఉందండి. ప్రస్తుతం ఏంటంటే సేమ్ ఏదైతే ఎమ్మెల్సీ క్వార్టర్ జరుగుతుందో దీనికి పవర్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ప్రస్తుతం ఏంటంటే కొంతవరకు వాటర్ పైప్స్ వర్క్స్, అలాగే పార్కింగ్ సంబంధించి అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. అలాగే టెర్రస్ పైన అంతా కూడా సోలార్ మొత్తం కూడా ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తున్నారు చూడండి ఈ యొక్క 6 టవర్స్కి. ఇవి మీరు చూస్తున్నవి ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే సెక్రటరీకి సంబంధించిన 115 బంగ్లాస్ సంబంధించిన వర్క్స్ అండి. ఆల్మోస్ట్ అన్ని 115 బంగ్లాస్ కూడా స్లాబ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. మొత్తం ఇదంతా కూడా ఒక గవర్నమెంట్ సిటీ అండి. మీరు ఏపీ ఇందాక హోటల్ చూపించాను కదా, ఎగ్జాక్ట్గా ఏపీసీఆర్డీ బిల్డింగ్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ యొక్క గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించిన ఆఫీసర్స్ బిల్డింగ్స్ కానీ, ఐకానిక్ టవర్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన అన్నీ కూడా హౌసెస్ అన్నీ కూడా N12, N11 రోడ్డు మధ్యలోనే ఉండబోతుంది. 115 బంగ్లాస్ అండి ఇవి. అందులో అన్నీ కూడా స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మొదటి లైన్లో ఉన్నటువంటి ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే కొన్నిటికి రూమ్ వర్క్ కంప్లీట్ అయిపోయి ఉన్నటికి ఏంటంటే సిమెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. సో ఎలా ఉందో చూడొచ్చు మీరు. చాలా అంటే చాలా చేంజెస్ అండి. అసలు డైలీ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయన్నమాట అమరావతిలో అయితే. ఇప్పుడైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా, అంటే మేము కవర్ చేయలేము అన్నట్టు వర్క్స్ కూడా అదే లెవెల్లో అయితే జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఏదో ఒక వర్క్స్ జరుగుతూనే ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు. మళ్ళీ పక్కనే ఇక్కడ రోడ్డుకి సంబంధించి N4 రోడ్డుకి సంబంధించి కూడా E4 రోడ్డుకి సంబంధించి అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి చూడండి. దీనికి కూడా పవర్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి చూడొచ్చు. ఈ బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇది పరేడ్ గ్రౌండ్ అండి. ఈ పరేడ్ గ్రౌండ్ నిర్మించి కూడా ఇందులో 77వ గణతంత్ర దినోత్సవం ఏడు కూడా జరుపుకున్నారనమాట. ఇది ఎగ్జాక్ట్గా మనకు సెక్రటేరియట్కి అలాగే ఇక మినిస్టర్ బంగ్లాస్ సంబంధించి మిడిల్ అయితే ఉంటుంది. మీరు చూస్తున్నవి మినిస్టర్కి సంబంధించిన బంగ్లాస్ అండి. దీనికి సంబంధించి BSR అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీకి వాటికి ఏంటంటే KMV అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ఇవి కూడా ఆల్మోస్ట్ మొదటి 2 లైన్లు కంప్లీట్ అయిపోయి ఉంది. అలాగే ఫస్ట్ లైన్ అయితే పెయింటింగ్ ఏదైతే బిల్డింగ్ స్ట్రక్చర్ కంప్లీట్ అవ్వాలో అదైతే కంప్లీట్ అయిపోయి ఉంది. రిమైనింగ్ అన్నిటి కూడా స్లాబ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. చూడొచ్చు అన్ని బంగ్లాస్ కూడా ఫ్రంట్ ఉన్న వాటికి పెయింటింగ్ అవన్నీ కూడా వేసుకుంటూ వచ్చేస్తున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అసలు అమరావతిలో ఏ విధంగా వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది. అంటే ఈ టార్గెట్ ఏం లేదండి, 2027 ఎండింగ్ కల్లా ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అవ్వాలి. ఏదైతే ఈ గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించిన బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలనేది టార్గెట్ అయితే వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా కంప్లీట్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇప్పుడు నేను చూసిన ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్సీవి, అలాగే యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించి, అలాగే యొక్క మినిస్టర్స్ బంగ్లాకి సంబంధించి ఆల్మోస్ట్ బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా జస్ట్ ఫినిషింగ్కి మాత్రమే బ్యాలెన్స్ ఉందన్నమాట. అది కానీ కంప్లీట్ అయిపోతే ఇవి జడ్జిలకు సంబంధించిన బంగ్లాస్ అండి. దీనికి సంబంధించి కూడా BSR అనే కంపెనీ వాళ్ళే వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫస్ట్ 2 లైన్లు క్లియర్గా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు కొంతవరకు అంటే ఫస్ట్ బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ అయితే పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా వేస్తున్నారనమాట, ఫినిషింగ్ చేస్తున్నారనమాట. అలాగే మిడిల్లో మొదటి 2 లైన్లు కంప్లీట్ అయిపోయింది కాబట్టి మిడిల్లో రోడ్డు కూడా వేస్తున్నారండి. చూడండి ఎలా ఉన్నాయో చూడండి బిల్డింగ్స్. మొత్తం 71 బంగ్లాస్ అయితే ఉంటాయండి ఇవి. ఆల్మోస్ట్ అన్నిటి కూడా స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. బిల్డింగ్ రూపం అయితే ప్రతిదానికి వచ్చేసిందండి. వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుపుకుంటూ వస్తుందండి. గత 5 నెలల నుంచి అయితే, అంటే రైనీ సీజన్ ఎప్పుడైతే ఆగిపోయిందో ఇంకా అక్కడి నుంచి వర్క్ అనేది ఎక్కడ ఆగలేదన్నమాట అమరావతిలో అయితే. ప్రస్తుతం మీరు చూస్తుంది E6 రోడ్ అండి. యొక్క E6 రోడ్డుకి సంబంధించి మనకు సీడ్ యాక్సెస్ రోడ్ తర్వాత అంత త్వరగా తారు వేస్తున్న రోడ్ అనమాట ఇది. అక్కడక్కడ వేసుకుంటూ వెళ్ళిపోయి ఉన్నారు చాలా మటుకు. చూడొచ్చు మీరు. ఇది ఎగ్జాక్ట్గా మనకు సీఎం గారి ఇంటి ముందు అయితే వెళ్తుందండి ఈ రోడ్, E6 రోడ్ అనేది. 3 లైన్లు కూడా ఒక రీతికి అయితే వచ్చేసింది అనమాట రోడ్డు. ఇప్పుడు మీరు చూస్తుంది గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన 15 టవర్స్ అండి. ఇది వచ్చేసి టైప్ 1లో 4 టవర్సు, టైప్ 2లో 4 టవర్సు, అలాగే గ్రూప్ D ఆఫీస్ సంబంధించి 6 టవర్సు, మొత్తం 15 టవర్స్ అయితే ఉంటుంది. ఈ 15 కూడా మనకు సెల్లర్ ప్లస్ 12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. టైప్ 1లో మనకు 8 ఫ్లాట్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ఫ్లోర్కి 8 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. అది కూడా 1800 స్క్వేర్ ఫీట్స్తో ఉంటుందండి. టోటల్ 384 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. అలాగే టైప్ 2లో మనకు 7 ఫ్లాట్స్ అయితే ఉంటాయి అన్నమాట ఈచ్ ఫ్లోర్కి. అది 1500 స్క్వేర్ ఫీట్తో ఉంటుందండి. టోటల్ 336 ఫ్లాట్స్ అయితే ఉంటాయి అన్నమాట. అలాగే గ్రూప్ D ఆఫీస్ సంబంధించి మొత్తం 6 టవర్స్ కదా. ఈ 6 టవర్స్ ఏంటంటే ఒక్కొక్క ఫ్లోర్కి 10 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి.
మొత్తం 720 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క 15 టవర్స్ సంబంధించి దాదాపుగా 1500 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఇవి గనుక కంప్లీట్ అయితే ఏ రీతిలో ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అలాగే మీరు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏదైతే 12 ఫ్లోర్లు కంప్లీట్ అయిపోయి ఉందో వాటన్నిటి కూడా పెయింటింగ్ చూడండి ఎలా ఉందో. అసలు ఎక్స్ట్రాడినరీగా ఉందండి పెయింటింగ్ అయితే. అలాగే గ్రౌండ్ లెవెల్ వరకు సెకండ్ ఫ్లోర్ 2 ఫ్లోర్ ఉన్న వాటికి ఏంటంటే ఒక ఫ్లోర్ లేపుకుంటూ వచ్చేస్తున్నారండి. సో ఇవన్నీ కూడా మనకు 12 ఫ్లోర్లు కంప్లీట్ అయిపోయిన వాటికి ఏంటంటే లోపల ఎక్కిన టైల్స్ వర్క్స్, అలాగే పెయింటింగ్ వర్క్స్, పవర్ సంబంధించిన వైర్స్ లాక్కోవడం ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇటుపక్కే మనకు ఎన్జిఓ టవర్స్ అంటే నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన 21 టవర్స్ ఉంటాయి. అలాగే హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ సంబంధించి 12 టవర్స్ అయితే ఉంటాయి చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకు 8, 6 దగ్గర ఉన్న వాటికి ఏంటంటే ఒక ఫ్లోర్ లేపుకుంటూ వచ్చేస్తున్నారండి. ఇప్పుడు ఏదైతే 12 ఫ్లోర్లు కంప్లీట్ అయిపోయిందో వాటన్నిటి కూడా పెయింటింగ్ వర్క్స్ వేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఎన్జిఓ టవర్స్ అండి. ఎన్జిఓ మొత్తం 21 టవర్స్ అయితే ఉంటాయి. అంటే నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ అనమాట. ఈ 21 కూడా మనకు దాదాపుగా 1968 ప్లాట్స్ అయితే ఉంటాయండి ఇందులో. ఒక్కొక్క ప్లాట్ 1200 స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటుంది. ప్రస్తుతం బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ 12 ఫ్లోర్లు అయితే కంప్లీట్ అయిపోయి వాటన్నిటి కూడా పెయింటింగ్ వేసేసారండి ఆల్మోస్ట్ ఆల్. అలాగే ఫ్రంట్ ఉన్న కొన్ని టవర్స్కి ఏంటంటే 8, 9, 10 దగ్గరలో ఉన్నాయి. వాటికి ఫ్లోర్ లేపుకుంటూ వస్తున్నారు. అలాగే కంప్లీట్ అయిపోయినటికి లోపల యొక్క ట్రయల్స్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు పైనంతా కూడా వర్కర్స్ ఎంతమంది కార్మికులు వర్క్ చేస్తున్నారో. ఈ యొక్క ఎన్జిఓ టవర్ దగ్గర అయితే కొన్ని వందల మంది అయితే వర్క్ చేస్తున్నారండి. అలాగే మీరు గత వీడియోలో నేను ఈ యొక్క ఎన్జిఓ టవర్ మీద అప్డేట్ ఇచ్చినప్పుడు కొన్ని గ్రౌండ్ లెవెల్ దగ్గర ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అయితే లేపేశారండి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి అయితే రెడీ చేసుకుంటున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ కింద ఆ ఫ్లోర్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి అయితే రెడీ చేసుకుంటున్నారు అనమాట. విత్ ఇన్ మనకు 10 డేస్లోనే ఒక ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసేసారండి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి అంతా కూడా రెడీ చేసుకుంటున్నారు ఈ యొక్క ఎన్జిఓ టవర్స్ సంబంధించి. చూడండి ఏ విధంగా జరుగుతుందో ఏంటో మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఎలా జరుగుతుందో ఏంటనేది కూడా. ఇక్కడ మొత్తం దాదాపుగా ఈ ఎన్జిఓ టవర్స్ ఒక 21, అలాగే గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన 15 టవర్స్, అలాగే మనకు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన 12 ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే ఒక జన సముద్రం లాగా ఉంటుంది ఇక్కడైతే. ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్నది ఐకానిక్ టవర్స్ అండి. ఇది ఐకానిక్ టవర్ 5 అనమాట. దీన్నే గ్యాట్ టవర్ అని కూడా అంటారు. ఇదే మెయిన్ టవర్ అండి, పెద్ద టవర్ కూడా. ఇది సీఎం గారి ఆఫీస్ కోసం అయితే డిజైన్ చేసి కట్టడం జరుగుతుంది. ఇందులోనే సీఎం గారు కానీ అలాగే సీఎం గారికి సంబంధించిన ఆఫీస్ అంతా ఇంట్లో ఉంటారు. అలాగే పైన హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఉంటుందండి ఇందులో అయితే. ఈ యొక్క టెక్నాలజీ ఈ యొక్క ఐకానిక్ టవర్స్ ఏదైతే డయాగ్రిడ్ సంబంధించిన టెక్నాలజీ యూజ్ చేస్తున్నాడో ప్రపంచవ్యాప్తంగా మనకు ఒక 6-7 కంట్రీస్లోనే ఉన్నాయి. ఇండియాలో గుజరాత్లో అయితే ఉందండి. ఇప్పుడు మన అమరావతి క్యాపిటల్ అయితే కట్టబోతున్నారనమాట. అలాగే డిజైన్ కూడా అందరిని ఆకర్షిస్తుంది అనమాట. ఈ యొక్క హైకోర్టు కానీ అలాగే అసెంబ్లీ కానీ అలాగే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ ఈ 3 కూడా డిజైన్లో నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఐకానిక్ టవర్ 4 అండి. ప్రస్తుతం ఏంటంటే ఐరన్ రాడ్ ఇన్స్టలేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఒక ఫ్లోర్ లేపుకోవడానికి ప్రస్తుతం వాటికి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ మంత్ నుంచి మార్చి నుంచి మనకు ఫ్లోర్ వర్క్స్ అయితే చూడొచ్చు మనం. ఒక ఫ్లోర్ అయితే లేపుకుంటూ వెళ్తారండి. అలాగే మనకు ఒక్కొక్క ఫ్లోర్ లేపుకోవడానికి 10 నుంచి 15 రోజులు మాత్రమే పడుతుందండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇటుకతో కట్టరు కదా, జస్ట్ కాంక్రీట్తో కట్టుకుంటూ ఒక్కొక్క ఫ్లోర్ వెళ్ళిపోతారనమాట. మీరు చూస్తున్నది ఐకానిక్ టవర్ 3 అండి. సేమ్ ఇది ఐకానిక్ టవర్ 1 నుంచి 5 వరకు కూడా ఆ పైన ఏదైతే మెయిన్ టవర్ ఉంటుందో అక్కడంతా కూడా ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఆ కాంక్రీట్తో నిర్మించుకోవడానికి వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు డయాగ్రిడ్కి సంబంధించి ఇక్కడ అన్నీ కూడా పెయింటింగ్ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాను చూడండి ఐకానిక్ టవర్ 3 దగ్గర అయితే. గత వీడియోలో ఫుల్ వీడియో చేసినప్పుడు అప్పుడు సగం భాగం మాత్రమే అయ్యండే, ఇప్పుడు ఫుల్ క్లియర్గా మొత్తం కంప్లీట్ అయిపోయాను చూడండి. చాలా అంటే చాలా చేంజెస్ జరుగుతున్నాయండి ప్రతిదీ కూడా. నాకు తెలిసి మార్చి నుంచి ఇంకొక స్టెప్ టైప్ ఆఫ్ వర్క్ చూడొచ్చు మనం. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకు పాలవాగు అయితే ప్రవహించడం జరుగుతుందండి. వాటి కోసం తవ్వకాలు కూడా జరుగుతున్నాయి. ఇది ఐకానిక్ టవర్ 2 అండి. ఇక్కడ ఐకానిక్ టవర్ 2 1 చూడొచ్చు. సేమ్ ఏదైతే మీరు ఐకానిక్ టవర్ 5, 3, 4 చూసారో సేమ్ అదే వర్క్స్ ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర కూడా జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది ఇక్కడ. కానీ కొన్ని వందల మంది అయితే వర్క్ చేస్తున్నారండి ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గర మాత్రం. డైలీ 3 షిఫ్ట్స్ అయితే వర్క్ చేస్తున్నారనమాట.
ఇది ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర అండి. ఖచ్చితంగా మనకు మార్చ్ నుంచి మాత్రం వర్క్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది. కాకపోతే ఏందంటే అందరూ అనుకునేదంటే ఐకానిక్ టవర్స్ దగ్గర ఇంకా ఒక ఫ్లోర్ కడితే బాగుంటదన్నారు. అది ఖచ్చితంగా మార్చ్‌లో అయితే జరుగుతుందండి. ఇంకా అది గిని స్టార్ట్ అయిన తర్వాత ఇంకా టవర్ అనేది లేపుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఇది ఐకానిక్ అసెంబ్లీ అండి. దానికి సంబంధించి ప్రస్తుతం ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. దాదాపుగా 104 ఎకరాలు అయితే ఈ యొక్క అసెంబ్లీ అయితే నిర్మించడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పటి వరకు 500 ఫైలింగ్స్ అయితే కంప్లీట్ అయి ఉన్నాయండి. ఈ ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయితే ఇంకా బిల్డింగ్ వర్క్స్ అయితే మొదలవుతాయి అన్నమాట. ప్రస్తుతం బేసిక్ వర్క్లోనే ఉంది ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి. వీళ్ళ టార్గెట్ కూడా ఐకానిక్ టవర్ సంబంధించి, అలాగే ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి హైకోర్టుకి సంబంధించి టార్గెట్ 2027 డిసెంబర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అవ్వాలి అన్న టార్గెట్తో అయితే వర్క్ చేస్తున్నారు.